హలో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈరోజు మా ఇంట్లో అయితే కొత్తిమీర పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అదే మీకు చూపిస్తున్నానండి. కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో అయితే నేనైతే కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నానండి. కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అనేసి జీలకర్ర అయితే వేసుకున్నానండి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత కొంచెంసేపు వేగనివ్వాలండి. వేగిన తర్వాత మనమైతే ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకుందాము. నేనైతే ఎండుమిర్చి 2 అయితే యాడ్ చేశానండి. కలర్ బాగుంటుంది పచ్చడి అనేసి, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇవి 2 కూడా వేగనిచ్చాను కొంతసేపు. ఒక పక్కన కొత్తిమీర కూడా కడిగి పెట్టుకున్నాను. ఈ విధంగా జీలకర్ర ఎండుమిర్చి అయితే వేగినాయండి. వీటిని అయితే ఇలాగ కొంతసేపు వేగనిచ్చానండి. మరీ మాడిపోనివ్వకండి, ఎండుమిర్చి తొందరగా మాడిపోద్ది కదా. కొద్దిగా వేగనిచ్చిన తర్వాత పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఎండుమిర్చి 2 పచ్చిమిర్చి 2 అయితే యాడ్ చేసుకున్నానండి. నాకైతే కారం అయితే సరిపోయింది. ఒకవేళ కారం ఎక్కువ కావాలి, స్పైసీగా తినాలనుకునే వాళ్ళైతే ఇంకా ఎండుమిర్చినైనా యాడ్ చేసుకోవచ్చు, పచ్చిమిర్చినైనా యాడ్ చేసుకోవచ్చు. మీ కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. దీంట్లోనే నేనైతే అల్లం అయితే కొద్దిగా వేసుకున్నానండి. ఈ అల్లాన్ని బాగా వేయించేసాను. అల్లం అయితే కొంచెంసేపు వేగాలండి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. ఈ విధంగా అల్లం కూడా వేగనిచ్చాను. కొంచెంసేపు వేగనివ్వాలండి. నెక్స్ట్ ఇందులోకి నేనైతే 3 టమాటాలు అయితే తీసుకున్నాను. కొంచెం ఎక్కువ వేస్తే టేస్ట్ అయితే బాగుంటుందని 3 టమాటాలు అయితే తీసుకుని ఈ విధంగా అయితే వాటిని కూడా ఫ్రై చేసుకోవాలండి బాగా. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి టమాటాలను కూడా. కొంచెం అవి తొందరగా మగ్గడానికి అయితే కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకున్నానండి. పసుపు మీ ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి. నేనైతే వేసాను, కలర్ బాగుంటుంది అనేసి. ఈ విధంగా టమాటాలు అయితే మగ్గించేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా చింతపండు అయితే వేసుకున్నాను. ఎక్కువ వేయొద్దు, కొద్దిగా సరిపోద్ది. ఈ విధంగా టమాటీ, చింతపండు కొంచెంసేపు మగ్గనివ్వాలండి. ఇవి బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనమైతే కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మరి కొత్తిమీర అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వేసేసుకోండి. కొత్తిమీరని కూడా మరీ ఫ్రై చేసేయండి, ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది పోతుందండి. కాబట్టి కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత మనమైతే ఆపేసుకుందాము. కొంచెంసేపు అలా అటు ఇటు తిప్పుతూ ఉంటే అవైతే దగ్గరికి అయిపోతాయి అన్నమాట. చూడండి, మరీ వేగకూడదు, ఫ్లేవర్ అనేది పోతుంది అన్నమాట, కొత్తిమీర ఫ్లేవర్ అనేది. కాబట్టి వేసిన ఒక 10 నిమిషాలకైతే మనం అయితే దించేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఉంటే సరిపోద్దండి. నేనైతే మరీ వేపలేదు. కొత్తిమీర వేసిన తర్వాత ఒక 10 నిమిషాల నుంచి నేనైతే మరీ మిక్సీకి వేసేసుకున్నాను. ఈ విధంగా మిక్సీకి అయితే వేసేసుకున్నానండి. ఇంకా మిక్సీకి వేసేసుకున్నాను. ఇంకా కొద్దిగా ఉంటే అది కూడా వేసేసుకున్నాను. ఇందులో పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు, నువ్వులు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి, సింపుల్గా చేశాను. మీకు నచ్చితే అవి కూడా యాడ్ చేసుకోండి. ఫ్రై చేసేసి ఇలాగా మిక్సీకి పట్టేసుకోవడమే, అంతేనండి. నేనైతే ఈరోజు ఈ విధంగా అయితే చేసేసాను.
నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మా ఇంట్లో అయితే పప్పు, నెక్స్ట్ అప్పడాలు, కొత్తిమీర చట్నీ.